ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. రేపు కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రచార బేరీ మోగించనున్నారు. ముందుగా దివంగత రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించి ఎన్నికల సంగ్రామానికి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఇప్పటికే సిద్ధం సభలు నిర్వహించిన 4 జిల్లాల మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర జరగనుంది. రోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉదయం వివిధ వర్గాలు రంగాల ప్రజలతో సీఎం జగన్ సమావేశమవుతారు. సాయంత్రం పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. రేపు కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రచార బేరీ మోగించనున్నారు. ముందుగా దివంగత రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించి ఎన్నికల సంగ్రామానికి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఇప్పటికే సిద్ధం సభలు నిర్వహించిన 4 జిల్లాల మినహా మిగతా జిల్లాలో బస్సు యాత్ర జరగనుంది. రోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ యాత్రలో ఉదయం వివిధ వర్గాలు రంగాల ప్రజలతో సీఎం జగన్ సమావేశమవుతారు. సాయంత్రం పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు సీఎం జగన్. రేపు కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రచార పేరీ మోగించనున్నారు. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వైసీపీ పార్టీలో ప్రధానంగా ఏదైతే 175 అసెంబ్లీ అలాగే పార్లమెంటు స్థానాలకు కూడా పూర్తి స్థాయి అభ్యర్థులను ప్రకటించిన అనంతరం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం మీద కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అనంతరం కూడా ప్రధాన అధినేతల పార్టీ అధినేతలు కూడా అలర్ట్ అయ్యారు. ప్రధానంగా రేపటి నుంచి ఏదైతే ఇడుపాయ నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఈ బస్సు యాత్ర 21 రోజుల పాటు సాగనుంది. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా ఏదైతే సిద్ధం సభలో జరిగిన జిల్లాల మినహాయించి మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఈ మేమంతా సిద్ధమనే బస్సు యాత్ర కూడా సక్సెస్ చేసేందుకు ప్రణాళిక రూట్ మ్యాప్ కూడా రచించినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం రేపటి నుంచి ఇడుపాయ కేంద్రంగా ప్రస్తుతం వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆశీర్వాదం తీసుకున్న అన్నమాటే అక్కడి నుంచి దాదాపు 4 గంటల ప్రాంతంలో ఈ పాదయాత్ర అనేది దాదాపు జరుగుతుందని తెలుస్తుంది. దీంట్లో దాదాపు అంటే బస్సు యాత్రలో ముఖ్యంగా కడప జిల్లాలో కడప పార్లమెంటు సెగ్మెంట్ సంబంధించినటువంటి పొద్దుటూరులో సాయంత్రం కూడా భారీ బహిరంగ సభను ప్రజలను ఉద్దేశించి ప్రసంగించున్నారు. అయితే గత 5 ఏళ్ల పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అవలంబించినటువంటి సంక్షేమ పథకాలతో పాటు రానున్న ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలా అన్న ఆలోచనతోనే ప్రధానంగా ఈ బస్సు యాత్ర కూడా ఉండబోతుంది తెలుస్తుంది. బస్సు యాత్ర ప్రధానంగా ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక నియోజకవర్గంలో కూడా దాదాపు అటు నేతలను బుజ్జగించే ప్రయత్నంతో పాటు అలగ చెందినటువంటి సీట్ రాని వాళ్ళని కూడా ప్రధానంగా ఆకర్షించేందుకు వాళ్ళని సంధాయించేందుకు కూడా ప్రణాళిక రచించారు. ఈ బస్సు యాత్ర భాగంగా కూడా సాయంత్రం పూట కూడా ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు ఉండేందుకు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.